దేవ ఓం గణేశాయ నమః. గత 22 సంవత్సరాల కింద బయటపడినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి భగవానుని యొక్క స్వరూపాన్ని మళ్ళీ మేము ఇక్కడ గుడి రూపంలో మేము శిరవేగంగా పళ్ళు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మేమంతా కూడా రెడీ. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ట సద్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంకు సంబంధించినటువంటి పత్రికా ఆహ్వానాలని ఈ మీడియా మిత్రుల ముందుగా పోస్టర్ను మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క కార్యక్రమాలు నవంబర్ 5వ తేదీన సాయంకాలము ఈ సిద్ధి బుద్ధి సహిత శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాల యొక్క ఊరేగింపు కార్యక్రమంతో మొదలై నవంబర్ 6వ తేదీన ఆ గురువారం రోజున శాంతి మంత్ర పఠనము, కంకణాధారణ, కలశ పూజ, గణపతి పూజ, దీక్ష వస్త్రధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన మొదలగు పూజల అనంతరం కూడా అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుంది. మరియు సాయంకాలము గణపతి పూజ, గౌరీ పూజ, జలాదివాసము, నీరాజనము, తీర్థ ప్రసాదన వితరణ ఉంటాయి. మరియు 7వ తేదీన శుక్రవారం రోజున పూజా కార్యక్రమాలు మొదట స్థాపిత దేవతా పూజ, హవనములు, మహాస్వప్నము, సామూహిక కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. సాయంత్రము ధాన్యాదివాసం, ధాన్యంతో ఆవాసం చేయడం, పుష్యాదివాసం, పుష్పాలతోని ఆవాసం చేయడం, ఫలాదివాసము, ఫలాలతోని, శయ్యాదివాసము, ఇటువంటి కార్యక్రమాలన్నీ సాయంకాలం జరుగుతాయి. పూజా కార్యక్రమం అనంతరం అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. 8వ తేదీ నాడు చివరి రోజు అయినటువంటి మహాఘట్టం, మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన లక్ష్మీ గణపతి ఆలయం యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఉదయం 7:10 బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, అభినవ శుక పురాణాచ వాచస్పతి గారు మరియు మన నేదునూరి శంతన శర్మ గ్రామ పురోహితుల మరి ఇతరుల బ్రాహ్మణ పండితుల సమక్షంలో ఉదయం 9:10 యంత్ర ప్రతిష్టా కార్యక్రమము మరియు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కలదు. తర్వాత నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమము, తర్వాత ఏలుక ప్రతిష్టాపన కార్యక్రమము, గణేశుని యొక్క మూషిక వాహన